పోయేస్తావారా? అందులో పేరు లేదు, చూసా. ఉంది. ఈ బుక్ రాసింది ఆ డాక్టరే. ఇప్పుడు వీడున్న చోటే ఆ మరకతమణి ఉంది. ఎక్స్ట్రా చేసిననుకోండి ఫ్లాప్ అవుతాయి. ఇదిగో నిన్నే. రేయ్, ఏఎన్ఆర్ గట్ట పని పెద్ద గొప్పగా చెప్పావు కదరా. ఇలా ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్లా అడిగేసేవిట్రా. ఇంకా నర్సు నన్ను ఏం గౌరవిస్తుంది? రోగిస్ట్ అనుకోదు. బూతులు వస్తున్నాయి. కామెడీగా పేరు పెట్టుకున్నదా? నక్కబొక్క మిమ్మల్ని పిలుస్తున్నారు కదా, కనీసం నాకు మంచి పేరు కూడా పెట్టమంటాను. ఎవరండి నక్కబొక్కల? మీరేనా నక్కబొక్కల? నీకు బాగా నచ్చిందా? వెళ్ళండి. వెళ్తున్నావులే. 3 అడుగులు లేదు, పెద్ద బుల్లెట్ అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్, ప్లీజ్ కూర్చోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ డాక్టర్. తొక్క కాదు, బో బో బొక్క. సారీ 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 సారీ. కమ్ కమ్ క్లోజ్. ఏంటి వీడికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు? స్టెథోస్కోప్ లో ఏదైనా ప్రాబ్లమా? మీ నాన్నే కనుక బతుకుంటే నాకు వచ్చిన రోగాన్ని ఇట్టే కనిపెట్టేవారు. బాగానే పనిచేస్తుంది కదా. ఇలా రండి. ఏం లేదు, మీ హార్ట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది. మా డాడీ మీకు ఎలా తెలుసు? మంచి స్నేహితులు. మీ నాన్న నేను ఆ కాలంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం డాక్టర్ గారు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. నేను యాక్టర్ అయ్యాను, మీ నాన్న డాక్టర్ అయ్యాడు, అంతే తేడా. ఈడు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లాడు. నిక్కర కూడా వేసుకోకుండా టికి 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 ఆడుకుంటా తిరిగేవాడు. చూడటానికి 2 కళ్ళు చాలేవి కాదు. ఊరుకోండి సార్. ఓ సిగ్గుపడుతున్నావా? ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత మీ నాన్నను మీట్ అవటమే కుదరలేదయ్యా. చివరిగా మరకతమణి కోసం ట్రై చేసి మా తమ్ముడు వెళ్ళి చచ్చిపోయాడు చూడు, అప్పుడు కలిశానయ్యా. మరకతమణి? అవునయ్యా. మా నాన్న కూడా దాని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. అడగండి. ఇన్ఫాక్ట్ మా నాన్నకి కూడా ఈ పురాతన వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్. తెలుసు నానా. వీళ్ళ అబ్బకి కొత్త వాటికంటే పాత వాటి మీద మక్కువ ఎక్కువ. ఏంటి చెప్పారు. మీకు విషయం తెలుసా? ఇలాంటి పురాతన వస్తువుల కోసం ఊరి చివరిన ఒక ఇంటిని కూడా కట్టారు. అది కూడా చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. మీ నాన్న కట్టించిన పెద్ద ఇల్లు ఎక్కడుందిరా? అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ విగ్రహం సరిపోదులే. ఎవరు మీరంతా? ఎవరంటే డెడ్ బాడీస్. ఇది వందే మాత్రం టైపు. ఏంట్రా కోతి లెక్క నవ్వుతున్నాను? ఏంట్రా అబ్బాబ్బాబ్బా, ఈడు నవ్వుతోటి సర్వీసులో ఉన్నాడా? ఉప్పులేదా నోర్మై? ఇదే ప్లాన్. వాడిని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి. మేమందరం ముందు వైపు నుంచి వెళ్తాం, అదే మనకి సేఫ్. ఓకే. సారీ డాక్టర్, టెంప్ట్ కాకు. కాలెత్తు గడితే అయిపోయి. నిన్నేనే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. కట్టుకున్న మొగుడి కళ్ళ ముందే అడ్డమైన పళ్ళతో తిరుగుతున్నావు. ఎవడే వీడు? ఏయ్, ఏంటే ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అయ్యో, ఏమే వీడిది ఒక ఫేసా? ఈ ఎదవతో లేచిపోవడానికి బదులు ఆ రోజు చావడానికి ఉరితాడు రెడీ చేసుకున్నావు కదా. ఆ తాడుతోనే నువ్వు ఊరేసుకుని చచ్చుండొచ్చు కదే. డై చేతిరా. తెలియను, నాకు మత్తెక్కించింది. నా కళ్ళ ముందే నా పెళ్ళ మత్తెక్కించిందని కూస్తున్నావా? ఏయ్, ఎంత జరుగుతున్నా నోరు మెదపెట్టే పనికి మళ్ళీ అరే ఓ లఫూట్ సాలే, నేనే పెద్ద గుండాని, నన్నే కొడతావు లేరా? ఈ పోరి ఒక్కటిచ్చిందనుకో సస్తావు కొడక.
నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? మీకేం కావాలి? మరకతమణి నా దగ్గర ఎక్కడ ఉంది? రే అది నీ దగ్గర లేదని తెలుసు. మీ బాబుగాడి పెద్ద ఇల్లు ఉందన్నావు కదా, అది ఎక్కడ ఉంది? మీ నాన్న చిన్నిళ్ళు ఎక్కడుంది? బరిగంతో లోపలికి తీసుకెళ్ళిపో. డాక్టర్ వందే మాత్రం. థ్యాంక్ యూ. కత్తి సరదా కుత్తుకలతో మొదలుగా ఊచకోత సంబరాలు సాగగా బగబుగలై రక్తం మరిగనే నమస్కారం, ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. పాట పెట్టండి అయ్యా. రేయ్ అన్న మాట్లాడుతున్నారా? అన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంట్లో అందరూ బాగున్నారా? పిల్లకాయలు వాళ్ళు ఎలా ఉన్నారు? రేయ్ మీ అన్న కాదురా, మా అన్న మాట్లాడుతున్నారు. మీ అన్నయ్య అయితే నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడరా. రై షూట్ చేయరవాణి. ఎందుకురా కొత్త షర్టుకు బక్కెట్టావు? రై ఎవడరా మధ్యలో మాట్లాడేది? వాడిని షూట్ చేయరా. అన్నా వాడే అన్నా, వాడినే షూట్ చేశాను. ఏమీ కాలేదన్నా. ఏంట్రా మళ్ళీ జస్ట్ మిస్సా? పక్కన ఎవడైనా షూట్ చేయి. మంగరాజు మంగరాజు పోయిన వాళ్ళు మళ్ళీ పోతారా? నన్ను కాల్చరా, చచ్చిపోతాను. నువ్వు కాల్చరా ప్లీజ్ రా. రే ఏం జరుగుతుందిరా అక్కడ? పని పూర్తి చేసుకుంటారా అంటే పాట కచేరీ పెట్టారా? అన్నా మిమిక్రీ చేస్తూ ఆట పట్టిస్తున్నారన్నా. నన్ను ఆట పట్టిస్తున్నారా? రై ఎత్తుకురండ్రా. అక్కడ ఎంతమంది ఉంటే అంతమందిని టార్చర్ రూమ్కి ఎత్తుకురండ్రా. నడవండ్రా. ఎత్తుకురమ్మన్నారు కదరా, ఎత్తుకోండి. నడవండ్రా. ఒక బూస్ట్. వీడిని ఎత్తుకొచ్చారా? ఏ బొమ్మరా, ఎన్టీఆర్ ఎన్టీఆరే. చిన్నప్పుడు చూస్తున్నావా? ఆహా అబ్బా. కిడ్నాప్ చేసుకొస్తే కరుణా సినిమా చూస్తున్నారా? రే బుచ్చిగా, ఆ పాట వస్తుంది కదా ఈ సీన్కి ముందే వెనకాల. మంగరాజు అది ఏ పాట? అల్లరి చేయకుండా ఉండడానికి రా. సెల్లో సినిమా చూసుకోమని ఇచ్చింది, నిశ్శబ్దంగా ఉండండి రా. అలాగే
He's the gangster. Oh yeah. ఎవర్రా ఇక్కడ తెక్కగా మాట్లాడింది? అందరూ తిక్కగానే మాట్లాడుతున్నాను. మాట్లాడతారు. దానికి కలిపి డోసిద్దాం. రై, ఆ, నువ్వు చనిపోయావని పోలీసు వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. ఎక్కడ్రా మరకతమని? రై, నిన్నే రై, పిలుస్తున్నాను. నన్న నిన్నేరా, ఎక్కడా మరకతమని? మర్రకత్తమ్మనా అది ఎక్కడుందో నాకేం తెలుసు. నువ్వు మంచిగా అడిగితే చెప్పవు కదూ. ఆ, అడగగానే చెప్పానుగా. ఆ? ఏంట్రా చెప్పానంట? బాస్ చెప్పాడు. అది నాతో ఎందుకు చెప్పలేదు? అదే నీతోనే చెప్పాడు కదా బాస్. రేయ్, నిన్ను అన్నా వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను చెప్తాను. వాడు చెప్పానని చెప్పింది వేరు, వాడు చెప్పేశాడని మీరు అడిగింది వేరు. వీడు మీతోనే చెప్పాడు కదా చెప్పింది వేరు. మీతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది వేరు. అందుకు వీడు అదే అరే, కింద మీద మాట్లాడి మొత్తం కన్ఫ్యూజ్ చేసి రారి. నువ్వు కామెడీ చేస్తున్నావని వాళ్ళు ఏలేస్తున్నారు. ఇప్పుడు కామెడీ ట్రెండే కావచ్చు. నీలాంటి ఎదవలు నా పక్కన ఉండబట్టే వాళ్ళు నన్ను కామెడీ అని అనుకుంటున్నారు. చెప్పు వాళ్ళకి నేను సీరియస్ విలన్ అని. రేయ్ అన్న సీరియస్. అవునా? అలా అయితే సరే సరే. రై, నేను ఉదయాన్నే వస్తాను. చెప్పండన్నా. ఆలోగా వీడి చేత నిజం కక్కించి. సరే అన్న. హలో బాస్, గుడ్ నైట్ బాస్. వాడి వాయిస్ భరించలేకపోతున్నాను రా. వాడికి మాత్రం డబుల్ డోస్ ఇవ్వండి. ఓకే అన్న. సార్ ఏయ్, లోపలికి రండిరా. ఏంటి అని అడక, త్వరగా పో. టార్చర్కి ముందు, టార్చర్కి తర్వాత. ఏంట్రా ఏదో పెద్ద స్లోగన్స్ లాగా పెట్టారు.